వాలీబాల్ టోర్నమెంట్ అని చెప్పి పెట్టాలి. జనవరి 27వ తేదీన ఏఎస్ఆర్ వాలీబాల్ టోర్నమెంట్ అని చెప్పి పెట్టాలి. ఈ ప్రాంతంలో ఈ గొల్లవెల్లిలో కలిసిన 30 సంవత్సరాల నుంచి కూడా ఈ వాలీబాల్ టోర్నమెంట్ అనేది పెద్ద ఎత్తున ఫస్ట్ అది జిల్లా స్థాయిలో ప్రారంభమై రాష్ట్ర స్థాయికి అలాగే జాతీయ స్థాయికి ఎదగడం జరిగింది. పెద్దలో మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు రాజప్ప గారి యొక్క ఆధ్వర్యంలో సుమారు 4-5 సంవత్సరాల్లో చాలా భారీగా మెన్ అండ్ ఉమెన్ టోర్నమెంట్ ఇక్కడ గొల్లవెల్లిలో జరగడం జరిగింది. తదుపరి వైసీపీ ప్రభుత్వంలో దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఏ విధమైన సపోర్టు లేకపోవడం వల్ల ఆ యొక్క సంఘం నిర్వీర్యమే ఆగిపోవడం జరిగింది. మరలా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, మన హరీష్ గారు, ఆనందరావు గారు, రాంబాబు గారు, సోమబాబు గారు ఇటువంటి పెద్దలందరూ కూడా నేను అందరినీ కలిసి ఈ విధంగా ఇక్కడ గతంలో జరిగిన టోర్నమెంట్ మళ్ళీ రీఆర్గనైజ్ చేయడానికి మాకు అవకాశం ఇవ్వండి అని అడిగినప్పుడు వారందరూ కూడా చాలా సంతోషించి మమ్మల్ని ప్రోత్సహించి ఈ యొక్క సంఘం అరిగెల నానాజీ గారు, నేను, అరిగెల నరేషు, మతించర్ సురేషు, సలాది నాగరాజు ఇలా సుమారు 30 మంది ఒక కమిటీగా ఏర్పడి ఈ సంఘాన్ని మళ్ళీ ఏర్పాటు చేయడం జరిగింది. పెద్ద టీములు వస్తున్నాయండి. 1 కస్టమ్స్ ముంబై, 2 ఇన్కమ్ ట్యాక్స్ అహ్మదాబాదు, 3 ఎన్సిఓఈ త్రివేంద్రం, ఈస్టర్న్ రైల్వేస్ వెస్ట్ బెంగాల్, ఇండియన్ బ్యాంకు చెన్నై, ఐసీఎఫ్ తమిళనాడు ఈ మెన్స్ నుంచి మంచి టీంలు వస్తున్నాయండి. సరదాగా ఇంట్రడక్టరీ లాగా ఒక 3 టీములు విమెన్ టీములు ఆఖరి 2 రోజులు ఎంటర్టైన్మెంట్లో ఉంటుందని చెప్పి పెట్టడం కూడా జరిగింది. ఇది ఆల్రెడీ మేము అనౌన్స్ చేసిన దాంట్లో లేదు, పెద్దలకి కూడా ఇప్పుడే చెప్పడం జరిగింది. ఆంధ్ర గారికి అది ఇంకా తెలియదు. అది వారు మమ్మల్ని సంప్రదించారు. తమిళనాడు కానీ కర్ణాటక కానీ తెలంగాణ కానీ వాళ్ళు మహిళా టీములు మేము ఖచ్చితంగా గొల్లవెల్లి మంచి వేదిక మేము వచ్చి ఆడదామని చెప్పి వాళ్ళు స్వచ్ఛందంగా అడగడం జరిగింది. సరే మేమైతే షెడ్యూల్లో లేదు కానీ మేము అడ్జస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం, పెద్దలు చెప్తామని చెప్పడం జరిగింది. ఈ రకంగా ఆ ప్రాంతంలో ఎక్కడైతే గొల్లవెల్లి ఉపరోత్త మండలం మన అమలాపురం ఈ సెగ్మెంట్లో ఈ కోనసీమ జిల్లాలో చాలా మంచి కార్యక్రమం ఇది. చాలామంది దీని నుంచి స్ఫూర్తి పొంది గతంలో పెద్ద పెద్ద క్రీడాకారులుగా పరిణితి చెందారు.